దేశ రాజధాని ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో నీటి కొరత మరింత పెరిగింది. దీంతోనే ఢిల్లీ మంత్రి అతిషి ఢిల్లీ పోలీస్ కమిషనర్ సంజయ్ అరోరాకు లేఖ రాయడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఈ లేఖలో ప్రధాన పైప్ లైన్లకు భద్రతను కల్పించాలని అతిషి కోరారు. ఢిల్లీలో నీటి ఎద్దడి నెలకొనడంతో నీటి సరఫరాకు అంతరాయం కలిగించేందుకు పలువురు కుట్ర పన్నుతున్నారని ఢిల్లీ నీటిపారుదల శాఖ మంత్రి అతిషి అన్నారు. ఆ క్రమంలో నీటి పైప్ లైన్ను కత్తిరించడం ద్వారా నీటి ఎద్దడిని మరింత తీవ్రం చేసేందుకు కుట్రలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇటీవలి ఓ ప్రాంతంలో ఈ ఘటన వెలుగులోకి రావడంతో ఆమె ఢిల్లీ పోలీస్ కమిషనర్ సంజయ్ అరోరాకు లేఖ రాశారు. అతిషి ఢిల్లీ పోలీసులకు రాసిన లేఖలో ఢిల్లీ జల్ బోర్డ్ పెట్రోలింగ్ బృందం దక్షిణ ఢిల్లీ రైజింగ్ మెయిన్ పైప్ లైన్ లో గరిహి మెండో ట్రాన్స్ఫార్మర్ సమీపంలో పెద్ద లీకేజీని గుర్తించినట్లు పేర్కొన్నారు. ప్రాథమిక దర్యాప్తులో 12 అంగుళాల బోల్ట్ ను ఎవరో కత్తిరించారని తెలిపారు. అంతేకాదు ఢిల్లీలో నీటి సమస్యను పెంచడానికి కుట్ర జరుగుతుందని ఆరోపించారు. ఇలాంటి క్రమంలో రాబోయే 15 రోజుల పాటు ప్రధాన పైప్ లైన్లకు పెట్రోలింగ్ భద్రత కోసం పోలీస్ సిబ్బందిని నియమించాలని పోలీస్ కమిషనర్ను కోరారు. ఢిల్లీ మంత్రి అభ్యర్థనను స్వీకరించిన పోలీసులు పైప్ లైన్లు మొత్తం పరీక్షించారు. పైప్ లైన్లు ఉండే ప్రాంతాల్లో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఎలాంటి లీకేజీ లేదని, ఏదైనా లీకేజీ కనిపిస్తే ఢిల్లీ వాటర్ బోర్డుకు తెలియజేస్తామని పోలీసులు చెబుతున్నారు.